సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా, అదేవిధంగా చనిపోయే వాళ్లకు మరి రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది. మరి వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. అటువంటి చాలామంది ఈనాడు ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. ఇంజూర్ అయింది, అది కూడా సీవియర్ ఇంజరీస్ ఉన్నాయి చాలామంది. ఇంకా దీంట్లో కొందరు చనిపోయే ప్రమాదం ఉన్నది ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా. అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అందరికీ ట్రీట్మెంట్ ఉచితంగానే మేము ఇస్తాము, ప్రభుత్వమే భరిస్తుంది అనే సంగతి చెప్పింది. ఇంకా కూడా సౌకర్యాలు ఇవ్వాలి. ఏదేమైనా కానీ అందరు మాత్రము, ప్రజలు మాత్రము మానవతా దృష్టితోని అందరము ఇక్కడ యావత్ భారతదేశమే ప్రపంచ దేశాలలో గొప్ప ప్రజాస్వామిక దేశం. అందరం అన్నదమ్ములు అక్కడిల్లా కలిసి ఉండే దేశం. అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక కులాలు, అనేక భాషలు మాట్లాడే ఈ భారతదేశం ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో మరి మంచిగా ఉంటున్నప్పుడు, ప్రజలంతా సుఖము శాంతి సౌకర్యంతో ఉండే తరుణంలో ఈ మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, మన దేశం అల్లకల్లోలం పాలు కావాలి, ఉగ్రవాదులు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సంఘటనలు చేయిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండి పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా, శవ రాజకీయాలకు పాల్పడకుండా అందరం ఒకటై మనము ఇట్లాంటి ఉగ్రవాదులను అందరినీ కూడా ఎదుర్కోవాలి. దానికి సమాయత్తం కావాలని ప్రజలను నేను కోరుతున్నాను. తమ్ముడు, ఒక సంగతి ఏంటంటే బాధ్యులైన వారి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పినాం. కాబట్టి అది లా అండ్ ఆర్డరా, ముఖ్యమంత్రి ఇంకోరా ముచ్చట కాదు. దీంట్లో రాజకీయాలు లేవు. రాజకీయాలకు తావి ఇవ్వకుండా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఎవరిని కూడా నిర్లక్ష్యం వహించుండ్రి, లేకపోతే ప్రాణాలు పోతుంటే కన్ను ముట్టుకొని చూసుకుంటూ ఉంటుందని ఎప్పుడు అన్నది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సమర్థవంతంగానే పరిపాలిస్తూ ఎన్నో ఒడిదుడుకులకు గురి అయినా కానీ బాగా దట్టుకొని పనిచేస్తున్నాడు. తప్పకుండా అయితే ఇది దురదృష్టము. అఫ్కోర్స్ పోలీసు కరెక్ట్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి చేస్తాడా? ఆర్డర్లు ఇస్తాడు అంతే కానీ నిఘా విభాగాలన్నింటినీ సమాయత్తం చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఏ అధికారి అయితే నిర్లక్ష్యం వహించిందో, ఎవరి వల్లనైతే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చినామో వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కోరుతాం. అది జరుగుతుంది. ఏదేమైనా మనమంతా జాగ్రత్తగా ఉండాలి అండ్ అధైర్యపడవద్దు, అశాంతికి గురి కావద్దు, ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి. మరి అందరం కూడా ప్రభుత్వంతో సహకరించి మరి ఉగ్రవాదులతో మనం పోరాడేందుకు ఐక్యమత్యంతో ఉన్నాము. ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రజలంతా ఒకటి అన్న మెసేజ్ పోయే విధంగా మనం అందరం ఉండాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్కారం.